Welcome to the math class. Today I'm discussing about problems on Lagrange's inverse interpolation formula. In the last class, we proved Lagrange's inverse interpolation formula. That is state and prove Lagrange's inverse interpolation formula. By using that formula, we solve so many problems based on this formula. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనము ఈ లెగ్రాంజెస్ ఫార్ములా ఇన్వర్స్ లెగ్రాంజెస్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం, అప్లై లెగ్రాంజెస్ ఫార్ములా ఇన్వర్స్లీ అండ్ క్వశ్చన్లో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెగ్రాంజెస్ ఫార్ములా అంటేనేమో ఆల్రెడీ ఒకటి ఉంది మన దగ్గర. ఇక్కడ ఇన్వర్స్లీ అన్నాడు. లెగ్రాంజెస్ ఫార్ములా అంటేనేమో అక్కడ మనకి ఏంటిది అన్ని ఎక్స్లు వస్తాయి. ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, సో ఆన్, ఎక్స్ మైనస్ ఎక్స్ఎన్ డివైడెడ్ బై అక్కడ పైన ఏది మిస్ అయితే అదనమాట. సపోజ్ ఎక్స్ నాట్ మిస్ అయింది అనుకోండి, ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ టూ అట్లా ఇలా వస్తుంది అనమాట. ఇన్వర్స్లీ అన్నాడు అంటే ఇక్కడ అక్కడేమో ఎక్స్లు వచ్చినాయి కదా మొత్తం ఈక్వేషన్లో, ఇక్కడ అన్ని వైలు వస్తాయి. ఓకేనా? దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెగ్రాంజెస్ అండ్ లెగ్రాంజెస్ ఇన్వర్స్ interpolation formula, right? As per the problem solution, as per the problem ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనము? y అన్న f of x అన్న ఒకటే. y is equal to f of x అంటే that is equal to 19 కాబట్టి అండ్ x0 x1 x2 అనమాట. అండ్ x0 is equal to 0, x1 is equal to 1, x2 is equal to 2 మనకి వాల్యూస్ ఇచ్చాడు. అలాగే కమా y0 is equal to 0, y1 is equal to 1 and y2 is equal to 20. We now find x when y is equal to 19 by using Lagrange's inverse interpolation formula. Inverse interpolation formula already that is ఫార్ములా రాస్తున్నాను చూడండి. x is equal to y minus y1, y minus y2 divided by y0 మిస్ అయింది కాబట్టి y x0 x1 x2, y0 y1 y2 కాబట్టి y2 దాకా రాయాలి. ఫస్ట్ y0 మిస్ అవుతుంది కాబట్టి y0 మైనస్ y1 అలాగే y0 మైనస్ y2. ఇక్కడ ఏది మిస్ అయింది మనకి? x0 మిస్ అయింది పైన ఇంటూ x0 ప్లస్ y minus y0, y minus y2 divided by y1 minus y0, y1 minus y2 into x1 plus y minus y0, y minus y1 divided by y2 minus y0, y2 minus y1 into x2. So this is the formula. So we know all the values x0 x1 x2 and y0 y1 y2 and so on. ఆల్ అన్ని వాల్యూస్ మనకు తెలుసు. ఈ వాల్యూస్ అన్నిటిని తీసుకెళ్ళి మనము అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. x is equal to 19 minus 1, 19 minus 20 divided by 0 minus 1, 0 minus 20 into 0 plus 19 not minus not 19 minus 20 divided by 1 minus 0, 1 minus 20 into 1 plus 19 minus 0, 19 minus 1 divided by 20 minus 0, 20 minus 1 into 2. After calculating all the values, we get the first term 0 into something 0 plus 1 plus 1.8, that is equal to 2.8. అంటే therefore
x is equal to 2.8 approximately. Hence solve. Very simple problem. సో చాలా సింపుల్ ప్రాబ్లం అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ఈ ఫార్ములా, ఈ మెయిన్ ఫార్ములా తెలియాలి. ఈ ఫార్ములా తెలిసి ఏ వాల్యూ దగ్గర అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడో ఆ వాల్యూ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. అంటే y ఈజ్ ఈక్వల్ టు y అన్న f ఆఫ్ x అన్న ఒకటే. కాబట్టి 19 దగ్గర వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఇదనమాట. y అనేది ఎక్కడ వాడుతున్నాం మనము, ప్రతి దాంట్లో y వాడుతున్నాం చూడండి. y మైనస్ y1, y మైనస్ y2 పైన y మైనస్ y0, y మైనస్ y2 అంటే y మైనస్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాంట్లో నుంచి మనం తీసేస్తాం అనమాట. చూడండి 19 మైనస్ 19 మైనస్ 19 మైనస్ 19 మైనస్ 19 మైనస్ 19 మైనస్ అండ్ సో ఆన్. So this is the way we have to solve any problem by using Lagrange's inverse interpolation formula. One more problem. Apply Lagrange's formula inversely to find the value of x when y is equal to 13.6. When y is equal to 13.6 from the given data. X f of x values మనకి ఇచ్చేసారనమాట. ఇప్పుడు as per problem ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, y వాల్యూ. అంటే y అన్న f ఆఫ్ x అన్న ఒకటేగా, అంటే ఎంత 13.6 దగ్గర. అంటే మనం ప్రతిదీ కూడా 13.6 లో నుంచి సబ్ట్రాక్షన్ చేసుకుంటా ఉండాలన్నమాట. దెన్ నౌ ఇప్పుడు ఇది x0, x1, x1 సో ఆన్. నౌ x0 is equal to 30, x1 is equal to 35, x2 is equal to 40, x3 is equal to 45 and x4 is equal to 50. అలాగే and y0 is equal to 15.9, y1 is equal to 14.9, y2 is equal to 14.1, y3 is equal to 13.3, y4 is equal to 12.5. y2 is equal to y4 is equal to 12.5. We now find x. We now find x when y is equal to 13.6 by using Lagrange's inverse interpolation formula. అంటే దట్ ఈస్, ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ఇక్కడ రాస్తాను. దట్ ఈస్ నెక్స్ట్ పేజ్ లెక్క రాద్దామా ఫార్ములా. దట్ ఈస్ x is equal to, మనకి ఎన్ని ఉన్నాయి మొత్తము, x4 y4. అంటే మనం ఎంత దాకా రాయాలి, x0 తో బిగిన్ అవుతున్నాం కాబట్టి x3 దాకా రాసుకోవాలి. ఓకేనా. అండ్ x is equal to y మైనస్ y0 మిస్ అవుతుంది. ఓకేనా. y మైనస్ y2, y మైనస్ y3, y మైనస్ y4 డివైడెడ్ బై y0 మిస్ అయింది కాబట్టి y0 మైనస్ y, ఇక్కడ ఈ చివరిలో ఏదైతే ఉన్నాయో అవి అనమాట. y0 minus y2, y0 minus y3 and y0 minus y4 into x0 plus y minus y0, y minus y2, y minus y3, y minus y4 divided by y1 మిస్ అయింది కాబట్టి y1 minus y0, y1 minus y2, y1 minus y3, y1 minus y4 into x1 and plus y minus y0, y minus y1, y minus y3, y minus y4 divided by y3 మిస్ అయింది కదా, y3 minus y2 మిస్ అయింది, y2 minus y0, y2 minus y1, y2 minus y3, y2 minus y4.
and next into x2 plus plus y minus y naught, y minus y1, y minus y2, 3 miss చేద్దాం. So y minus y4 divided by y3 minus y naught, y3 minus y1, y3 minus y2, y3 minus y4 into x3 plus y minus y naught, y minus y1, y minus y3, y minus y2 రాయాలి కదా, y2 and y minus y3 divided by y4 మిస్ అయింది, y4 minus y naught, y4 minus y1, y4 minus y2 and y4 minus y3 ఇంటూ x4. దిస్ ఇస్ ద ఫార్ములా. అంటే టేబుల్లో ఏ వాల్యూస్ అయితే ఇచ్చారో చెక్ చేసుకొని దాని ప్రకారం మనం వాల్యూస్ చేసుకోవాలి. అంటే దేర్ ఫోర్ x is equal to, x అంటే మనకి ఎంత 13.6. సో సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద గివెన్ ఫార్ములా. 13.6 minus 14.9 minus 14.9 తర్వాత 13.6 minus 14.1, 13.6 minus 13.3, 13.6 minus 12.5 ఇక్కడ వరకు ఒకటి divided by 15.9 minus 14.9, 15.9 minus 14.1, 15.9 minus 13.3, 15.9 minus 12.5 into x naught అంటే 30 into 30 plus రెండోది 13.6 minus 15.9, 13.6 minus 14.1, 13.6 minus 13.3, 13.6 minus 12.5 divided by ఏది మిస్ అయింది, 14.9 మిస్ అయింది. 14.9 minus 15.9, 14.9 minus 14.1, 14.9 minus 13.3, 14.9 minus 12.5 into x naught కదా, x1 అంటే ఎంత 35 ప్లస్ మళ్ళీ కంటిన్యూషన్ దీనికి ప్లస్ ఈసారి 13.6 minus 15.9, 13.6 minus 14.9, 13.6 minus 13.3, 13.6 minus 12.5 divided by 14.1 మిస్ అయింది. 14.1 minus 15.9, 14.1 minus 14.9, 14.1 minus 13.3, 14.1 minus 12.5 into 40 తర్వాత ప్లస్ 13.6 minus 15.9, 13.6 minus 14.9, 13.6 minus 14.1, 13.6 minus 12.5 divided by 13.3 minus 15.9, 13.3 minus 14.9, 13.3 minus 14.1, 13.3 minus 12.5, 40 కదా ఇక్కడ into 45
the next last one plus 13.6 minus 15.9, 13.6 minus 14.9, 13.6 minus 14.1, 13.6 minus 13.3 divided by మనకి 12.5 మిస్ అయింది 12.5 minus 15.9, 12.5 minus 14.9, 12.5 minus 14.1, 12.5 minus 13.3 into 50. Therefore, x is equal to, after calculation, we get 6.435 divided by 15.912 plus 13.2825 divided by minus 3.072 plus 39.468 divided by 1.8432 తర్వాత ప్లస్ minus 74.0025 divided by minus 2.6624 minus cancel plus minus 22.425 divided by 10.448. Therefore, x is equal to 0.4044 plus minus plus into minus 4.3237 plus 21.4127 plus 27.7954 minus 2.1470, that is equal to 43.1418 approximately. This is the x value. X value ఎంత వచ్చింది 43.1418 approximately. Hence solved. So this is the procedure we have to solve any problem like this. I'll give the two problems for you. మీరు నీకు రెండు ప్రాబ్లమ్స్ ఇస్తాను, మీరు అవి సాల్వ్ చేసి నాకు సెండ్ చేయండి. ప్రాబ్లం నెంబర్ 3. Find the value of x. Find the value of x when f of x is equal to 13.00 from the given data. F of 44 is equal to 13.40. F of 45 equals to 13.16. F of 46 is equal to 12.93. F of 47 is equal to 12.68. Solution. సో దీన్ని మీరు ఎలా చేస్తారు? మీకు ఎఫ్ ఆఫ్ సంథింగ్ వాల్యూ ఇచ్చాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై అంటే వై అట్ 13 అనమాట. 13 దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రమ్ ద గివెన్ డేటా. ఇప్పుడు ఎక్స్ నాట్ అంటే ఎవరు వస్తారు? ఏతరం. ఎక్స్ నాట్, x1 జాగ్రత్తగా వినండి. ఫస్ట్ గివెన్ డేటా f of x is equal to y, that is equal to 13.00. We now find x value at y is equal to 13 దగ్గర x value మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే therefore given data లో x0 is equal to 44 and x1 is equal to 45, x2 is equal to 46, x3 is equal to 47.
and y naught is equal to 13.40, y1 is equal to 13.16, y2 is equal to 12.93, and y3 is equal to 12.68. So by using this data, we have to solve the value of x at y is equal to 13 by using Lagrange's inverse interpolation formula. Okay na? ఇక్కడ నుంచి మీరు by we know that by using therefore by Lagrange's inverse interpolation formula సో బై యూజింగ్ దిస్ ఫార్ములా, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి, వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? చేయగలరా, చేస్తారా? ఒక ఫార్ములా అయినా లేకపోతే దట్ ఈస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై మైనస్ వై1 వై మైనస్ వై2 వై మైనస్ వై3 డివైడెడ్ బై వై నాట్ మైనస్ వై1 వై నాట్ మైనస్ వై2 y naught minus y3 into x naught plus y minus y naught y minus y2 y minus y3 divided by y1 minus y naught y1 minus y2 y1 minus y3 into x1 plus y minus y naught y minus y1 y minus y3 2 మిస్ అయింది కాబట్టి y2 minus y0 y2 minus y1 y2 minus y3 into x2 plus y minus y0 y minus y1 y minus y2 divided by y3 మిస్ అయింది కాబట్టి y3 minus y0 y3 minus y1 y3 minus y2 into x3 ఇక్కడ దాకా వేసి by using by here substitute all the values in above formula అంటే by using అంటే that is by using same problem, by using the above problem, by using the above same procedure to find out x value. ఇదంతా మీరు చేయాలి. ఓకేనా? చేస్తే we get దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వస్తుందో నేను చెప్తాను. 45.69269825 అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూ రావాలి. ఈ వాల్యూ కనుక వస్తే అప్పుడు మీరు చేసిన ప్రాబ్లం కరెక్ట్గా అవుతుంది. రాకపోతే నో ప్రాబ్లం, రాకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే రాకపోతే ఇదిగోండి, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ మోర్ ప్రాబ్లమ్స్ వాట్సాప్, మై నెంబర్ ఇచ్చాను ఆల్రెడీ. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఒకవేళ ఈ ప్రాబ్లం మీకు ఇచ్చాను కదా, మీరు ట్రై చేయండి. కరెక్ట్గా వస్తే నాకు ఒకసారి మీరు వాట్సాప్ చేయండి, నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఓకేనా? ఈ ప్రాబ్లం చేస్తారా? ఈ ప్రాబ్లం చేయండి. ఇంకొక వన్ మోర్ ప్రాబ్లం కూడా ఇమ్మంటారా? ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, ఈ రెండు చేయండి. Problem number 4. Find the value of x. Find the value of x when y suffix anna f of x anna ఒకటే. 0.163 from the given data. x ఒకటి, f of x ఒకటి. x వాల్యూస్ ఏమి ఇచ్చాడు? 80,
82, 84, 86 and 88. ఇది 0.134, 0.154, 0.176 and 0.2, 0.227. ఈ ప్రాబ్లం బై యూజింగ్ సేమ్ ప్రొసీజర్ పైన ఎలాగైతే వాడారో ఆ సేమ్ ప్రొసీజర్ అప్లై చేసింది వి గెట్ ఎక్స్ వాల్యూ. ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆన్సర్ ఎంత రావాలి అంటే 82.940 అప్రాక్సిమేట్లీ. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఓకేనా? మీరు చేసి కరెక్ట్ ఆన్సర్ కనుక వస్తే నాకు వాట్సాప్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ రాకపోయినా మీకు సొల్యూషన్ కావాలి అని నేను చేసి మరలా నేను మీకు మీ ఏదైతే నాకు వాట్సాప్ చేశారో అదే నెంబర్కి నేను మీకు వాట్సాప్ చేస్తాను అనమాట. అర్థమైంది కదా ఇది? ఓకే, ట్రై. థ్యాంక్ యూ.